ఉన్నాడు. దేవాది దేవుడైనటువంటి సృష్టికర్త మానవుణ్ణి సృజించి ఉన్నాడు. మానవుని జీవితము చాలా శ్రేష్టమైన జీవితము. అంత మాత్రమే కాదు, మానవుని దినముల గురించి మానవుడు గ్రహించలేకపోతూ ఉన్నాడు. బాల్య దినాలు, మరి యవనకాల దినాలు, మధ్య వయసు దినాలు, ఆ తర్వాత నడి వయసు, ఆ తర్వాత ముదిమ వయసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని జీవితంలో 5 దశలు మనకు కనబడుతూ ఉన్నవి. అయితే మానవుడు తను జీవించే దినాల మీద తను దృష్టి పెట్టలేకపోతూ ఉన్నాడు. తను జీవించే దినాల మీద తను దృష్టి పెడితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకెన్ని దినాలు నేను జీవిస్తానా? మరి జీవించిన దినాలన్నీ కూడా దేవుని కొరకు జీవిస్తున్నానా లేదా? జీవిస్తున్న దినాలు దేవుని పని చేస్తున్నానా లేదా? జీవిస్తున్న దినాలు మరి దేవుని మార్గంలో ప్రయాణిస్తున్నానా లేదా అన్నది తను గ్రహించుకోగలడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో నాకు తెలీదు. అయితే నీ దినాలు ఎలాంటి దినాలు, నీ దినాలు నా దినాలు ఏమవుతున్న దినాలు అన్నది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం చూస్తే 102వ కీర్తనలో 11వ వచనం ఇలా ఉన్నది: